హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమా స్మైల్లో తెలుగు అమ్మాయి. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మేము చెన్నైకి వచ్చాము. చెన్నై మేము టూరిజం లాగా రాలేదు. మా ఫ్రెండ్ ఉండే ఆమెని అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి వచ్చామన్నమాట. ఆమెని ఫ్రెండ్ అని అనుకోవడం కన్నా ఫ్యామిలీ మెంబర్గా అని అనుకోవడం బెస్ట్ అనమాట. అంత క్లోజ్ ఆమెకి. వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత దిగగానే అది మామూలుగా మాటల్లో చెప్పలేదన్నమాట. అవన్నీ ఎక్స్పీరియన్స్ ఈ చెన్నైలో మేము ఏమేమి చూసాము అండ్ అలాగే ఏమేమి తిన్నాము, ఎక్కడ తిరిగామనేది కంప్లీట్ వీడియో నేను ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. వచ్చి రాగానే మమ్మల్ని మాల్కి తీసుకొచ్చారనమాట. ఇంకా బుడ్డి ట్రైన్ ఉంటుంది కదా, మనకి తెలిసిందే. ఈ మధ్య మాల్స్లలో ఇలాంటి బుడ్డి ట్రైన్స్ పిల్లల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసి మన దగ్గర జోబీ కాల్ చేపిస్తున్నాయి, అది అందరికీ తెలిసిందే. సో పిల్లల్ని ఫస్ట్గా అయితే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి కూర్చోబెట్టేసాము. వాళ్ళని సాటిస్ఫై చేస్తే మనం సేఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి. దాని తర్వాత ఒక ఫ్యామిలీ పిక్చర్ లాగా అందరం కలిసి ఒక పిక్చర్ కూడా తీసేసుకున్నాం. ఇదండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడడం, కలవడం, మాట్లాడడం. 2 yearsగా మేము అందరం కలిసి ఒకేలాగా ఉన్నాము ఆమెతో కలిసి. మా వాడికి బాగా అలవాటైపోయింది అత్త అని చెప్పేసి. బాగా మిస్ అయిపోయాడు అనమాట. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు అడిగాడు. సో అందుకని ఇమీడియట్గా మనం ప్లాన్ చేసి వచ్చేసాం. అండ్ తర్వాత చెన్నై అన్నాక మనకి ఎక్కువ గుర్తుకొచ్చేది షాపింగ్ కదా. ఇమీడియట్గా మేము చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. ఈ షాపింగ్ గురించి చెప్పాలంటే ఎంత పెద్దదంటే అంత పెద్దది. ఇది చాలా ఫ్లోర్సే ఉన్నాయి. జస్ట్ చూద్దామని అలా వచ్చాము. అట్లీస్ట్ మనకి ఏం కొనాలని ఏం ప్లాన్స్ లేవు, చూద్దానికనేసి వచ్చాము. అది అయిన తర్వాత మనకి ఇంకొక విషయం ఏం గుర్తుకొస్తుంది, మనకి సాంబార్, ఇడ్లీ, దోశ కదా. సో అందుకనేసి ఇది కూడా ట్రై చేస్తున్నాం. ఇక్కడ దోశ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆ రోజు నైట్ అయితే గడిచింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము టెంపుల్కి వచ్చామన్నమాట. ఈరోజు అయితే సాటర్డే మార్నింగ్ దిగాము, సండే నైట్ వెళ్ళాలి మనం రిటర్న్. అందుకనేసి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక మంచి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి కపాలీశ్వర టెంపుల్ అనమాట. ఇది 7th century టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి బయట నుంచి చూడడానికే. ఈ టెంపుల్ని పల్లవులు అండ్ అలాగే వీళ్ళు విజయనగర రాజులు అంటారు కదా, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. దీనికి ఒక మంచి స్టోరీ ఉంది. కపాలం అంటే తల కదా, అలాగే ఈశ్వరుడు అంటే శివుడు. బ్రహ్మకి అప్పుడు అహంకారం వచ్చినప్పుడు శివుడు వచ్చేసి బ్రహ్మ తల ఒకటి కట్ చేసేస్తారు కదా. ఆ పాపాన్ని నివారించుకునేందుకు బ్రహ్మ వచ్చేసి మైలాపూర్లో శివుని ఆరాధిస్తాడనమాట. అందుకే ఇక్కడ శివుడు కపాలీశ్వరుడుగా పూజించబడతాడు. ఇక్కడ మనకి కార్తికేయ స్వామి కూడా దర్శనం ఇస్తారనమాట. ఇద్దరికి కలిపి ఉంటుంది ఈ టెంపుల్ అయితే. దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఇక్కడే పార్వతీదేవి తన కుమారుడు మురుగన్కి రాక్షసుని చంపడానికి కోసము ఒక వేల్ అనే శక్తి ఆయుధంని ఇచ్చిందని నమ్ముతారు. అండ్ తర్వాత ఇంకొక స్టోరీ కూడా ఉందన్నమాట. పార్వతీదేవి ఇక్కడ పావురంగా మారిందనమాట. ఒక శాపం వల్ల మారేసి శివుని ఆరాధించింది అనమాట. అందుకే ఈ ప్రాంతానికి మైలాపూర్ అనే పేరు కూడా వచ్చింది. యాక్చువల్గా మైలు అంటే పావురం అని అనమాట. పావురం నివసించిన స్థలం అని వస్తుంది యాక్చువల్ మీనింగ్ అయితే. ఎంత బాగున్నాయి కదా ఈ టెంపుల్ స్టోరీ అయితే. తమిళనాడులో టెంపుల్ గురించి మాట్లాడాలి అంటే మాటల్లో సరిపోవు అనమాట. అన్నీ ఉంటాయి, మనకి టైం ఉండాలి కానీ ఎన్నైనా చూడొచ్చు. అదే చెప్తున్నారు మా ఫ్రెండ్స్. మీకు 1 day 2 day ఏం సరిపోతాయి ఇక్కడ టెంపుల్ చూడడానికి. అట్లీస్ట్ 1 week అన్నా పెట్టుకోవాలి, అంత మంచి టెంపుల్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇదే టెంపుల్ చూడండి ఎంత పెద్దది అసలు. యాక్చువల్గా తమిళ వాళ్ళకి ఎక్కువ భక్తి ఎక్కువ. ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకొని నామం పెట్టుకొని భలే కనిపిస్తూ ఉంటారు మనకి. వాళ్ళ పూజ విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము దర్శించుకొని ఇంకా అలా బయటికి వస్తున్నాము. క్లోజ్ టైం అనమాట. యాక్చువల్గా మేము ఇంటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది. సో అందుకనేసి ఫాస్ట్గా క్లోజ్ చేస్తున్నారు. టెంపుల్ నుంచి బయటికి ఇలా రాగానే మనకి ఇక్కడ రుద్రాక్షలు చూడండి ఎంత బాగా షైనింగ్ ఇస్తున్నాయో. మేము అలా టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇది బయట నుంచి చూసామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అలా మేము ముందు నుంచి టెంపుల్ నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఇది ఒక స్టోర్ కనిపించింది, గిరి స్టోర్ అంట. ఈ స్టోర్లో అథెంటిక్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ కావాలంటే దొరుకుతాయి మనకి. లైక్ రుద్రాక్ష, శివలింగ, ఇంకా అమ్మవారి టైప్. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా పెట్టారో, అసలు భలే ఉన్నాయి కదా. ఒక్కరిని చూస్తే ఒకరిని చూడలేం అనమాట. అందరు కలిసి ముచ్చటిస్తున్నట్టు ఉన్నారు అనమాట. ఇంకా ఇవన్నీ అమ్మవారి హెడ్ అనమాట.
ఇక్కడ రిలీజియస్ అండ్ అలాగే స్పిరిచువల్ ఐటమ్స్ అన్నీ దొరికిపోతాయి ఈ స్టోర్లో అయితే. అండ్ అంతేకాకుండా హై క్వాలిటీ స్పిరిచువల్ కల్చర్ ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయి చూడండి. మనం చూడగానే కూడా మనకి క్వాలిటీ అనేది మనకి నీట్గా అర్థమైపోయింది. అండ్ ప్రైస్ కూడా అట్లే ఉన్నాయి, అసలు రీజనబుల్ లేవు. ఇంకా ఈ విషయానికి వస్తే అమ్మవారు చూడండి, భలే అనిపించింది నాకు ఇది చూసగానే. ఇంకా కాసేపు చూద్దామా అన్నట్టు ఉన్నాయి ఇవైతే. Is the Spatica Lingam price is 5 lakhs. 5 lakhs. 5 lakhs anta idi. Oh my god. Also Spatica Lingam and this price is 6K. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ శివలింగం తీసుకున్నాను నేను. స్ఫటిక శివలింగం 6K పడింది. అండ్ చాలా టైప్స్ ఆఫ్ శివలింగాలు ఉన్నాయి అక్కడ. ఈ వీడియో ఫినిష్ అయ్యే కొద్దీ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే చాలా మెమరీస్ని మేము క్యారీ చేస్తున్నాం మాతో పాటు. అసలు అనుకోలేదు తమిళనాడుకి ఇలా వచ్చి ఇలా మై డియర్ ఫ్రెండ్ అండ్ సిస్టర్ని కలుస్తా అని చెప్పేది. ఎప్పుడు నన్ను ఫ్రెండ్గా కంటే సిస్టర్ లాగే ట్రీట్ చేసి చాలా బాగా చూసుకునేది మమ్మల్ని. ఈ మా జర్నీలో వీళ్ళు చూపించే లవ్, అఫెక్షన్, వామ్ వెల్కమ్ అన్నీ మాకు లైఫ్ టైం అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఎవరైతే మా జర్నీ కంప్లీట్గా చూసి వాళ్ళు మాకు ఫ్రెండ్గా ఒక రిలేటివ్స్గా మాతో జర్నీ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెచ్చుకుంటూ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, అదియోస్.